శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది పూర్తి స్థాయి నియామకాలు చేయాలి. ఒప్పందం పాటించని ఏజెన్సీలపై చర్యలు తప్పవు. శానిటేషన్ నిర్వహణ విషయంలో జాగ్రత్త వహించాలి. కలెక్టర్ పి ప్రశాంతి హెచ్చరిక. వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదు. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపడానికి ఇబ్బంది ఏమిటి? మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. భవన నిర్మాణ కార్మికుల కురవొత్తుల ధర్నా. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల చీకటిలో మగ్గిపోతున్నామని కార్మికుల ఆవేదన. కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. బొజ్జ రామకృష్ణ డిమాండ్. రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది నియామకంపై ఒప్పంద నిబంధనలు పాటించని ఏజెన్సీకి చెల్లింపుల్లో కోత విధించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో ఆసుపత్రి భద్రత, పారిశుధ్యం, ఆహార సరఫరా నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది భద్రతా సిబ్బంది ఉండవలసి ఉండగా కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. జూన్ నెల నుండి ఇప్పటి వరకు తక్కువగా ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ చెల్లింపులపై కోత విధించాలని ఆదేశించారు. ఉత్సాహంగా పనిచేసే వారినే నియమించాలని, ప్రతిరోజు హాజరు పరిశీలన తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేసి వేరే సంస్థకు పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. పారిశుధ్య సిబ్బంది విషయంలో 90 మంది ఉండవలసి ఉండగా 89 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. మిగిలిన సిబ్బందిని వెంటనే నియమించి ఆసుపత్రిలో పరిశుభ్రతకు ఎటువంటి లోటు లేకుండా చూడాలని అన్నారు. రోగులకు సరఫరా చేస్తున్న ఆహారం నాణ్యతతో ఉండాలని, జిల్లా స్థాయిలో IVRS ద్వారా రోగుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆహారం నాణ్యత లోపిస్తే సంబంధిత సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో జరుగుతున్న భవన నిర్మాణాల కారణంగా ఏర్పడిన ప్రవేశ ద్వారాలను తాత్కాలిక కంచెలతో మూసివేసి ఒక ప్రవేశ ద్వారం మరియు ఒకే నిష్క్రమణ ద్వారం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే వారందరి పేర్లు, వాహనాల వివరాలు గేటు వద్ద పుస్తకంలో నమోదు చేయాలని సూచించారు. అందుకు సంబంధించిన సంబంధిత ఏజెన్సీస్ ద్వారా వివరాలు సేకరించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి మొత్తం మీద CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణలో లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కూల్చివేసిన భవనాల అవశేషాలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో GGH సూపరింటెండెంట్ డాక్టర్ పి సౌభాగ్యలక్ష్మి, RMRV సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో GST తగ్గించినందుకు సంబరాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో GST స్లాబ్ తగ్గించినందుకు GST తగ్గుదలపై రాజమండ్రిలో బీజేపీ సంబరాలు నిర్వహించారు. GSTని 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు తగ్గించి అన్ని వర్గాలకు మేలు చేకూర్చిన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలుపుతూ రాజమండ్రిలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ నేతలు పాల్గొన్నారు. క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం జంక్షన్లో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోడీ చిత్రపటానికి పూలాభిషేకం చేసి GST తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీరాజ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో GST సింగిల్ డిజిట్కు ప్రధాని మోడీ మార్చే అవకాశం కూడా లేకపోలేదని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 15న ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంలో GST స్లాబుల్లో సమూల మార్పులు చేస్తామని ప్రకటించి అమలు చేసి అన్ని వర్గాల ప్రజలపై GST భారాన్ని తగ్గించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సోము వీర్రాజు, ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న,
స్టేట్ మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, బొమ్మల దత్తు, రొంగల గోపి శ్రీనివాస్ భగవాన్, రేలంగి శ్రీదేవి, కోడూరు లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, పరిమి రాధ, మద్దిపట్టి రజని, కురగంటి సతీష్, యానాపు యేసు, వివిధ మండలాల అధ్యక్షులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నిర్వర్తించాలని ఆదేశించిన సందర్భంలో ఈ జిఎస్టీ ఈ నిర్ణయం ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి గారు ఆగస్టు 15 సందర్భంగా వారి మనసులో ఉన్నటువంటి అంశాన్ని బహిర్గతం చేయడం, దాన్ని ప్రభుత్వం దసరా దీపావళి కానుకగా ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీని మూలంగా పేద, ధనిక, బడుగు, బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంట్లో లబ్ధి పొందడం జరిగింది. ముఖ్యంగా కార్స్ కూడా 30 లక్షలు, 25 లక్షలు కూడా తగ్గే విధంగా 4 వీలర్స్, పెద్ద పెద్ద వాహనాలు ఆ విధంగా ఈ ట్యాక్స్ తగ్గడం జరిగింది. తగ్గించడం ప్రధానం కాదు, దేశం ఆర్థికంగా పుంజుకుంటుంది. సహజంగా ట్యాక్సులు తగ్గించడం అంటే అది చిన్న విషయం కాదు. ఈవేళ ఉన్న పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా తిరోగమన స్థితిలో ఉంటే భారతదేశం ఆర్థికంగా ప్రగతి సాధిస్తూ 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళుతున్న సందర్భంలో ఈ జిఎస్టీని తగ్గించడం, ఈ జిఎస్టీని ఇప్పుడు తగ్గించడం కాదు, రాబోయేటువంటి రోజుల్లో జిఎస్టీని సింగిల్ డిజిట్కి తీసుకొచ్చే పరిస్థితిని కూడా మనం చూడబోతున్నాం. ఆ విధంగా ఈ దేశం ముందుకు వెళుతున్న సందర్భంలోనే ట్రంప్ లాంటి పెద్దలు కంగారు పడుతున్నారు. చెప్పే సాకులు వేరు, మన మీద విధించే సుంకాలు మనల్ని దెబ్బతీయాలి ఆర్థికంగా అనేటువంటి ఆలోచన. మనం రష్యాతో పెట్రోల్ కొనడం కాదు, ఈవేళ మనకంటే ఎక్కువ పెట్రోల్ చైనా కొంటుంది. చైనాకి సుంకాలు మనకంటే తక్కువ ఉన్నాయి, కానీ మన మీద సుంకాలు విధించే పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం భారతదేశం యొక్క అభివృద్ధిని చూడలేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈ విధంగా భారతదేశం అభివృద్ధిని మోడీ నాయకత్వంలో ట్రంప్ కానీ ఎవ్వరూ కూడా ఆపలేరనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. మనం ఈ మధ్య కాలంలోనే దేశంలో చిప్పుని కూడా ఆవిష్కరించుకున్నాం. ఆ విధంగా అనేక కార్యక్రమాల్లో భారతదేశం ప్రపంచ దేశాలను ఢీకొనేటువంటి శక్తితో ముందుకు వెడుతుంది. ఈ సందర్భంగా మోడీ గారిని అభినందించడం, పాలాభిషేకం చేయడం సహజమైన ప్రక్రియగా నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరతాయి అనడానికి ఇవాళ భారతదేశంలో జిఎస్టీ సంస్కరణలో ఒక ప్రబల నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎంతో కాలంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టుగా ఆగస్టు 15 ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి గారి ప్రసంగంలో జిఎస్టీ సంస్కరణలు తీసుకొస్తాం, 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గిస్తామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇవాళ జిఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో 2 స్లాబుల విధానాన్ని తీసుకొచ్చి 12%, 28% ఉన్న స్లాబులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సామాన్యులకి నిత్యావసర వస్తువులు, వ్యవసాయదారులకి వ్యవసాయ పనిముట్లు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని పరిరక్షించే విభాగానికి సంబంధించి అనేకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా జిఎస్టీని ఆ రంగాల్లో గణనీయంగా తగ్గించడం జరిగింది. దాదాపుగా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 48,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నప్పటికీ కూడా ఎటువంటి బెరుకు లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం
పెద్ద ఎత్తున సంస్కరణలకి తెరతీసిందనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆర్థిక రంగంలో పురోగమన దిశలో భారతదేశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తికి మనందరం మద్దతుగా నిలవాలి. ఇవాళ ప్రపంచంలో ఒక అసూయ ద్వేషాలతో భారతదేశం పట్ల దాడి చేయాలి, భారతదేశాన్ని ఒంటరి చేయాలని ప్రయత్నం చేస్తున్న అనేక శక్తులకి ఎదురొడ్డి నిలుస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజానీకం అంతా మద్దతునివ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి వారి ఆలోచన విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి ఇద్దరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ భారతదేశ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పూలాభిషేకం చేసి అదేవిధంగా సెప్టెంబర్ 17 నుంచి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి గాంధీ జయంతి వరకు ఏదైతే సేవా పక్షోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నామో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించడం కోసం కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కార్యశాల నిర్వహించుకుంటూ ఆ కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం. ప్రజలందరూ ఈ విషయాలను గమనించాలి, నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదు. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపడానికి ఇబ్బంది ఏమిటి? మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుక పేదలకు అందడం లేదు. కొంతమందికి ఉచిత ఇసుక వ్యాపారంగా మారింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం ఒక్క కుటుంబానికి కూడా అందలేదని అన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారుడికి ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ నేటికి కూడా నెరవేరలేదని అన్నారు. డ్వాక్రా సంఘంకు రుణాలు ఊసేలేదన్నారు. సూపర్ 6లో భాగమైన మహిళలకు 1500 రూపాయల ఆర్థిక సాయం, దీపం పథకం, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు తల్లికి వందనం తొలి ఏడాదిలో ఎవరికీ రాలేదని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్స్ అనేది కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరైన పథకమని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమమేమీ లేదన్నారు. వీళ్ళ ఉన్నత విద్యకి వీళ్ళు అడ్డుపడుతున్న మహా విద్రోహులు. ఎప్పటి నుంచో పైగా ఈ ఉన్నత విద్యకి స్కాలర్షిప్ ఇచ్చినట్లయితే సగం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, సగం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది లేదు. వీళ్ళు ఇవ్వకపోగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని కూడా తీసుకోవట్లేదు వీడి గురించి. కాబట్టి 0 నెంబర్ 77 అన్నది ఇవ్వలేదు. అలాగే కుల మత వివాహాల ప్రోత్సాహకం 3.5 లక్షలు ఇచ్చేవారు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు అది జగన్ తీసేశాడు. మీరు కూడా అదే పందాల్లో నడుస్తూ ఉన్నారు. తర్వాత ల్యాండ్లెస్ పూర్కి 1 ఎకరం ల్యాండ్ ఇచ్చేవారు ఇంతకుముందు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశారు. మీరు కూడా దాన్ని సరిచేయలేదు. అలాగే 20 పథకాలు ఉన్నాయి. దాంట్లో ఏది కూడా మీరు చేయలేదు. తర్వాత ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు. ఎస్సీ లోన్లు, బీసీ లోన్లకు వచ్చేటోడికి ఎస్సీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తారని చెప్పి ఎస్సీ యువత అంతా ఎదురు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ ఫర్ ఫైనాన్షియల్ కమిషన్, ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఎఫ్డిసి, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని ద్వారా లాస్ట్ టైం మీరు కార్లు ఇచ్చారు, థ్యాంక్ యూ చంద్రబాబు అని రాయించుకున్నారు. దాని తరపు నుంచి కూడా మీరు ఈ సంవత్సరం లోన్స్ ఇవ్వట్లేదు. పైగా సబ్సిడీలు మొత్తం భారతదేశం అంతా కూడా సబ్సిడీలు ఇస్తున్నారు ఎస్సీలకి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ అంటే
చిన్న తరహా పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి లక్ష నుంచి ఒక ₹1,00,00,000 నుంచి 10 కోట్ల వరకు కొల్యూటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం, దానికి సంబంధించి 40% సబ్సిడీలు ఇవ్వడం. ఆ సబ్సిడీలు ఎస్సీలకు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇంకా అన్నింటికన్నా దారుణం ఏంటంటే, ఇది కొంచెం మీరు నిన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఏమంటే నేనే విభజన చేశాను, నేనే విభజన చేసి మాదిగ మాలల మధ్య విభజన చేసి నేను సాధించాను అని చెప్పుకున్నా. సిగ్గు ఉండాలి. ఒక కలిసి ఉన్న ఒక అంటరానితనం అనే ప్రక్రియ ద్వారా కలిసి ఉన్న మాలమాదిగలను విడదీసి అది పెద్ద గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు. దీనివల్ల మా మధ్య చిచ్చులు పెట్టి అధికారం పొందడమే మీ యొక్క ఉద్దేశం అన్నది మా అందరికీ తెలుసు. ఈ నెల 24న విజయవాడలో దళిత రణభేరి విజయవంతం చేయాలని బీఎస్పీ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 24వ తేదీన విజయవాడలో దళిత రణభేరి పేరిట మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాను విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో దళిత రణభేరి పోస్టర్ని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గుమ్మాపు చిత్రసేన, జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు, జిల్లా కార్యదర్శులు నక్కా వెంకటరత్నం రాసు, వై ఆనంద్, నిర్దవుల అధ్యక్షులు బయ్య మునీంద్ర, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు, అనపర్తి ఇన్ఛార్జ్ కొల్లము శ్రీను, రాజమండ్రి కార్యదర్శి సోమభక్తుల విజయ్ కుమార్, రాజమండ్రి రూరల్ నాయకుడు కొత్తపల్లి శేఖర్, అర్బన్ నాయకుడు బి కోటి, కొవ్వూరు నాయకుడు ప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుమ్మాపు చిత్రసేన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయిందని, విజయోత్సవ సభలు చేసుకుంటున్నారే తప్ప ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టడం లేదని అన్నారు. ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ దళితుల కోసం బీఎస్పీ పార్టీ ఉందని చాటి చెబుతూ 24న ధర్నా విజయవాడలో తలపెట్టామని తెలిపారు. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతకుముందు అయితే రెడ్లు కమ్మలో ఎక్కువగా దాడులు చేస్తుంటే ఇప్పుడు అధికారంలో భాగస్వామైనటువంటి జనసేన కాపులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎస్సీలపై దాడులకు తెగబడుతున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని అప్పుడే వ్యతిరేకించి ఆ పేరుని కూడా మార్చేసి ఇప్పుడు కళ్యాణ సీమ అనే ఒక బంధాన్ని తీసుకొస్తూ ఒక నూతన ఒరవడిని అక్కడ సృష్టిస్తూ ఎస్సీలపై ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. 14 నెలలు అయిన తర్వాత వీళ్ళు విజేత సభ కింద జరుపుకుంటున్నారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడులు చేసిన తర్వాత ఈ దాడులు సక్సెస్ అవ్వని చెప్పేసి ఈరోజు విజయ సభ చేసుకుంటారో లేదా అర్థం చేసుకోలేదు. కానీ రోజుకి ఏదో మూల ఏదో సందర్భంలో ఎస్ఎస్సీ బీసీల మీద దాడులు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం తర్వాత. అది మేము ముఖ్యంగా ఈ కోస్తా జిల్లాలో ఇంతకాలం అధికారం కోసం వెయిట్ చేస్తున్నా మాకు న్యాయం జరగలేదని, సమాన న్యాయం లేదని చెప్పేసి తాటల బాధ సమాన న్యాయం కావాలని తాటలాడుతుంది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కూటమితో ఏకమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోస్తా జిల్లాలో జనసేన పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ ఐడియాలజీతో మేము ముందుకు పోతా అనుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు అంబేద్కర్ పేరు చెప్తే కొట్టనన్న చెప్పు ఆ జన సైనికులకు సలహాలు ఇస్తున్నాడేమో మాకు డౌట్ వస్తుంది. నిన్న కూడా ఏదో ఫ్లెక్స్ పెట్టారని చెప్పేసి ఉండి
గ్రామంలో అయితే చట్టాన్ని కాపాడుతామని మరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారో వీళ్ళు చట్టాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాల వల్ల వీళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి కార్యకర్తలు లేదంటే ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు రోజుల తరబడి విపరీతంగా రెచ్చిపోయి దళితుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీదే ఆయన ఛాంబర్లో దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇటీవల కాలంలోనే అదే తిరుపతిలో ఒక యూనివర్సిటీ విద్యార్థిని చాలా చావుపాది ఆయనతో మోసం సాగించారు. అంతేకాకుండా మరి ఉండి మండలం పాములపల్లిలో అంటే మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో దళితులు శ్మశాన భూముల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఎదురు తిరిగినందుకు వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది. రీసెంట్గా మరి ఇక్కడ మన రాజమండ్రిలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోకువరం బస్టాండ్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ క్రొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని భరోసా ఇచ్చి ఇప్పటికే 500 రోజులు దాటినా అమలు కాలేదన్నారు. సంక్షేమ బోర్డులో వందల కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయని దీనికి సంబంధించి కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీ విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పి వీరబాబు ప్రసాద్, ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు, కోశాధికారి శివ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేయండి. మరి ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా వాహన మిత్ర అయ్యా నెల రోజులు ఆటో వాళ్ళు రోడ్ల మీద వస్తే వాహన మిత్ర అనేది 15,000 రూపాయలు ఇందాకే అనౌన్స్మెంట్ చేశారు మీరు. మేము సుమారుగా మరి 500 రోజుల నుంచి రోడ్లపై వస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఏ విధమైన బెనిఫిట్ చెందకుండా మా డబ్బు ఉంది మహానుభావ అని అడుగుతున్నాం, సంక్షేమ బోర్డు ఉంది మహానుభావ అంటున్నాం. కానీ ఈ రోజుకి వచ్చి ₹1 విడుదల చేయకపోవడం అత్యంత హేయమైన చర్యని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఏదైతే కార్మికులు ఉన్నారో ఇంకా అన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్మికులందరూ కూడా ఉవ్వెత్తున రాబోతున్నారు. ఇది మీకు సంకేతంగా చూపించబోతున్నాం. అంబేద్కర్ నగర్లో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా యువజన సంఘం సభ్యులు, వార్డు టీడీపీ నాయకులు బ్యానర్ సత్యబాబు సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్లో గత 29 సంవత్సరాలుగా వార్డు యువజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా యువజన సంఘం సభ్యులు, వార్డు టీడీపీ నాయకులు బ్యానర్ సత్యబాబు సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ ఉదర శివ సుతాయ లంబోదర నివేదయ గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా, పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా, ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం, నేర్పరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గణేశ
భూపాలపట్నం గ్రామంలో యూరియా కొరత లేకుండా అందించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సొసైటీ చైర్మన్ మద్దిరెడ్డి బాబుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరియు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు. రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామంలో సొసైటీ నందు యూరియా మరియు పిండి కొరత లేకుండా అందించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సొసైటీ చైర్మన్ మద్దిరెడ్డి బాబుల ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరియు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీల్ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో యూరియా మరియు పిండి కొరత లేకుండా అందించినందుకు కారణమైన కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు రైతులందరూ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ విధంగా ఎలాంటి కొరత లేకుండా అందించడానికి ముఖ్య కారణమైన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులందరికీ ఇది చాలా చాలా సంతోషకరమైన విషయమని, అందుకే వారందరూ తమ తమ కృతజ్ఞతలను ఇక పాలాభిషేకాలు చేయడం ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరంన్నర అయిన సందర్భంగా మన జగన్ ప్రభుత్వంలో ఒక రైతుకి కూడా యూరియా బత్త అందించలేని పరిస్థితులు ఉండే రోజులయ్యి. ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన రైతులందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు నడ్డా గారితో మాట్లాడి ఏ రైతుకి యూరియా కొరత లేకుండా చెయ్యాలి అని అడగగానే ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ, సొసైటీ బ్యాంకుల్లోనూ కూడా ఈరోజు యూరియా కొరత లేకుండా చేశారు. అదే జగన్ ప్రభుత్వంలో వెళ్ళి అడగాలంటే ఏ కేసులో ఇరికించేస్తారో అని భయపడి రైతులు గొడవ లేకుండా ఆయన పరిపాలనలో ఆయన కాపాడుకోవడమే సరిపోయిందండి. ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సూపర్ 6 అనే పథకాలని, 6 పథకాలని కూడా ఈరోజు ఎటువంటి విధంగా చెయ్యాలో అదే విధంగా మన ఎన్డీఏ కూటమి మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండరు, రైతుకి అన్నదాత సుఖీభవ, పిల్లలకు తల్లికి వందనం, 6000 పెన్షను ఈరోజు ఇస్తుంటే ఎలాగే ఇవ్వగలరనే భావనతో ఉన్నారు. కానీ మన అపరమేధమైన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకాన్ని కూడా తీయకుండా పథకాలు తీసేస్తారు, వచ్చేస్తారు, ఇచ్చేస్తారు అన్నారు. ఈ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ విషయంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఆగకూడదనే నినాదంతో ఎవరికి పెన్షన్ ఆగనివ్వకుండా చేశారు. అదే వైసీపీ టైంలో దొంగ పెన్షన్లు ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు అర్హుల కాదా చూసి మన కూటమి ప్రభుత్వం ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా ఉండకూడదనే భావంతో 3000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి సత్తా చాటి చూపించుకుంది. అలాగే మన బత్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గంలోనే మన రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మొట్టమొదటి నియోజకవర్గంగా ఈరోజు మన బత్తుల బలరామకృష్ణ గారు ప్రతి విషయంలో ఆయన ఆసితూసి ఒక వ్యవహరిస్తూ రైతులకు యూరియా కొరత కానీ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఆయన మన ఎలక్షన్కు ముందు ప్రతి ఎకరానికి నీరు అందించాలి, ప్రతి ఇంటికి తాగునీరు రావాలి అనే నినాదంతో ఆయన ఎలక్షన్లో తిరిగారు. అదేవిధంగా ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి నీరు వెళ్ళేలాగా వదిలే ప్రతి సాగునీరు కూడా ముందుగానే 15 రోజుల ముందుగా ఎక్కడా జరిగిన విధంగా మన నియోజకవర్గంలో నీరు రైతులకు అందించారు. అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు. అంతేకాకుండా ఈరోజు ఏ మంత్రి దగ్గర నుంచి ఏ వర్క్ చేయించుకోవాలి,
ఏం చేయించుకోవాలన్న నినాదంతో ఆఫీసులో ఆయన ప్రత్యేకించి 15 మంది స్టాఫ్ను పెట్టుకుంటే ప్రతి వ్యక్తి దగ్గర ఆయన సమస్యలు తెలుసుకోవడం, ఏదో స్కూల్కి వెళ్ళి పిల్లవాడు బ్యాగ్ కట్టుకుని వెళ్ళినట్టు ప్రతి 15 రోజులకి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడం, మంత్రిని కలవడం, ఎవరి సమస్య ఉన్నా ఈరోజు తీర్చారంటే మన రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మన రాజానగర్ నియోజకవర్గాన్ని చేయడంలో ఆయన ముందంజలో ఉన్నారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి. జై హింద్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ. తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరులోని బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపస్లో విద్యార్థులు అలాగే అధ్యాపకేతర సిబ్బంది మధ్య ఈ వేడుకలు జరిగాయి. ఆయా క్యాంపస్లోని ప్రతి తరగతి గది వద్ద విద్యార్థులు ఏర్పాటు చేసిన కేకులను ఆయన కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కేరింతలతో క్యాంపస్ మొత్తం సందడిగా మారింది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది పూర్తి స్థాయి నియామకాలు చేయాలి. ఒప్పందం పాటించని ఏజెన్సీలపై చర్యలు తప్పవు. శానిటేషన్ నిర్వహణ విషయంలో జాగ్రత్త వహించాలి. కలెక్టర్ పి ప్రశాంతి హెచ్చరిక. వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదు. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపడానికి ఇబ్బందేమిటి? మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. భవన నిర్మాణ కార్మికుల క్రొవ్వొత్తుల ధర్నా. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల చీకటిలో మగ్గిపోతున్నామని కార్మికుల ఆవేదన. కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. బొజ్జ రామకృష్ణ డిమాండ్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.